ఈ వెల్కమ్ టు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేను ఈరోజు గోకరాజు రంగరాజు కాలేజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది కూడా నంబర్ 5 టాప్ 5 కాలేజీలో 5, 6 కాలేజీ గోకరాజు రంగరాజు కాలేజీ. మీరు అందరూ ఏమంటే ఇది మియాపూర్ సర్కిల్లో ఉంది. మీరు మియాపూర్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ కాలేజ్. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ కాలేజ్ రంగరాజు. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే, దీన్ని చూస్తే మనం ఇది ఎస్టాబ్లిష్మెంట్, ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్ కాలేజ్ మనకి. సపోజ్ వీళ్ళ 1997లో మనకి ఎస్టాబ్లిష్ చేసినట్టుగా ఉంది. గోకరాజు రంగరాజు సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా బాగుంది, నంబర్ 1. ఈ కాలేజీలో మనకి ఇది కూడా నంబర్ 1 టాప్ 10లో. దిస్ ఈజ్ ద టాప్ 10లో వన్ ఆఫ్ ద కాలేజ్. మనం టాప్ 5లో కూడా చెప్పుకోవచ్చు. మనం విఎన్ఆర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గోకరాజు రంగరాజు వస్తుంది వీటి మీద. దీనికి ఎంసెట్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే 5K టు 6K మనకి సిఎస్సి వచ్చింది. అంటే ఈ సంవత్సరం నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 7Kకి సిఎస్సి రావచ్చు. ఈ విల్ గెట్ 7Kకి సిఎస్సి రావచ్చు. ఈ సంవత్సరం 7Kకి సిఎస్సి రావచ్చు మనకి. లాస్ట్ ఇయర్ 5Kకి 6Kకి వచ్చింది. అదేవిధంగా ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజ్ మనకి. 1997లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజ్. 1997లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీన్ని. తర్వాత ఇది చూస్తే దీనిలో మనం కోర్సెస్ చూద్దాం ఒకసారి కోర్సెస్ ఏమున్నాయి. ఇది క్వాలిటీ మిషన్, దీని స్ట్రాటజీ, కోర్ వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత మనం డిపార్ట్మెంట్, మనకి దీనిలో ఇంటేక్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి ఇంటేక్ అడ్మిషన్స్కి వెళ్ళేసి ఇంటేక్ ప్రోగ్రామ్స్ ఇంటేక్ ఎంత ఉందో చూద్దాం. దీనిలో కూడా మంచి కోర్సెస్ ఉన్నాయి. సిఎస్సిలో బాగా ఇంటేక్ ఉందని సపోజ్ ఇది ఐ గాట్ దిస్ ఈజ్ ది యూజీ ప్రోగ్రాంలో మనకి దిస్ ఈజ్ యూజీ ప్రోగ్రామ్, బీటెక్ ఎంటెక్ రెండు ఉంటాయి. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 60 సీట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈసీఈకి ఇక్కడ చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అదేవిధంగా త్రిబుల్ఈకి కూడా చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అసలు ఎరగొట్టేశాడు. 360 కంప్యూటర్ సైన్స్. అదే విఎన్ఆర్లో అయితే 240, ఇక్కడ 360 ఇచ్చాడు. విఎన్ఆర్లో కంప్యూటర్ సైన్స్ 240. అంటే వేరే బ్రాంచెస్ చాలా ఉన్నాయి దానిలో విఎన్ఆర్లో. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 360 అంటే ఒక క్లాస్కి వచ్చి 60 మెంబర్స్. అంటే 6 సెక్షన్లు ఉంటాయి ఇక్కడ. 6 సెక్షన్లు 6x60 6 సెక్షన్లు ఉంటాయి మనకి. ఇక్కడ ఎక్కువ కంప్యూటర్ సైన్స్కి పెద్దపీట వేశారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180 ఉన్నాయి ఇక్కడ. 180 బాగుంది. మెకానికల్ 60 ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈ 3 బ్రాంచెస్ చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. వీడైతే చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు మెకానికల్ ఇంజనీరింగ్. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇది సివిల్ ఇంజనీరింగ్ 60 ఉన్నాయి. మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అండ్ ఆల్సో బీటెక్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 180 సీట్స్. ఏఐఎంఎల్ సిఎస్సి విత్ ఏఐఎంఎల్ 180 సీట్స్. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆల్సో 180. అండ్ బీటెక్ డేటా సైన్స్, కంప్యూటర్స్ కోర్సులకి మంచి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు నాకు తెలిసి. బీటెక్ సిఎస్సి ఇది న్యూ కోర్స్, మీరు ఇది గుర్తించారంటే ఇది న్యూ కోర్స్, లాస్ట్ ఇయర్ లేదు. ఇది న్యూ బ్రాంచ్గా మనం అనుకోవచ్చు దీన్ని. ఇది లాస్ట్ ఇయర్ లేదు. ఎవరైతే ఇప్పుడు దానివల్ల మనం కట్ ఆఫ్ పెరగవచ్చు. సిఎస్సి విత్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓన్లీ సిఎస్సి నాకు తెలిసి ఈసారి 7Kకి రావచ్చు ఇక్కడ. ఎందుకంటే సిఎస్సిలో సీట్స్ బాగా పెరిగిపోయినాయి. బాగా 10,000 సీట్స్ పెరగటం అంటే, సపోజ్ ఇక్కడే 60 ఇచ్చాడు. ఈ సిఎస్సి దాని అనుబంధ బ్రాంచ్లు వచ్చి బాగా పెంచేశారు. వీళ్ళైతే బాగా పెంచారు. సిఎస్సికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అదేవిధంగా మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇక్కడ ఏంటంటే సిఎస్ ప్లస్ ఐటీ,
CS+IT ఈ 60 సీట్స్ అనేవి కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేవి బాగా పెంచేశారు. ఇది కూడా బాగా పెంచేశారు. కాబట్టి దీనికి మన గోకరాజు రంగరాజు ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే వీడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ కోర్సులకే ఇస్తున్నాడు. గోపరాగ రంగరాజుల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ KMIT లాగా KMITలో అయితే ఈసీఈ ఉండదు, త్రిబుల్ ఏమి ఉండదు. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ AML ఇలా అన్నీ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్. ఇక అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఓన్లీ సివిల్ ఉంది, సివిల్ 60 ఉంది, త్రిబుల్ 60 ఉంది, ఈసీఈ 60 ఉంది. ఓన్లీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ కంప్యూటర్ కోర్సులకి మనకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనకైతే అర్థమైంది. ప్రయారిటీ ఇస్తున్నాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అసలు 360 ఈసారి అయితే ఏమీ లేదు. అంత ఇంటేక్ అయితే మామూలుగా నాకు అనుకోవటం అయితే లాస్ట్ ఇయర్ అయితే 5 to 6K ఉంది. ఈసారి 7K to 8K ఇంటేక్ వెళ్తుంది గోకరాజు రంగరాజు. ఎవరైతే 7K to 8Kకు వచ్చిందో వాళ్ళు ఇమ్మీడియట్గా గోకరాజు రంగరాజుని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. 7Kకు 8K వచ్చిన వాళ్ళు రేపు వెబ్ కౌన్సిలింగ్లో ఇమ్మీడియట్గా గోకరాజు రంగరాజును వాళ్ళు ప్లేస్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ మీరు గమనించవాలి. అన్ని కంప్యూటర్ సైన్స్ అయితే ఆల్మోస్ట్ అలా ఉంది. 7Kకు 8Kకు వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా ఇక్కడ సీట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ 5 to 6Kకి వచ్చింది. 7Kకు 8Kకు వచ్చిన ఓసీలకి అంత కంపల్సరీగా వస్తుంది. నీకు కంపల్సరీ సీట్ వస్తుంది. BCBకి కూడా లాస్ట్ ఇయర్ బాగా సీట్స్ వచ్చినాయి. మనం అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఎంసెట్ మనం దీనిలో సపోజ్ ఫీ స్ట్రక్చర్ చూసినట్టయితే మనం ఒకసారి ఫీ స్ట్రక్చర్కి కూడా వెళ్దాము. ఫీ స్ట్రక్చర్ ఎలాగ ఉందో పేమెంట్ ప్రొసీజర్ 2000 దీనిలో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ద బీటెక్ 4-year డ్యూరేషన్ 224-225లో ఇప్పుడు కమింగ్ ఇయర్కు 1,30,000 ఫీ స్ట్రక్చర్ ఉంది. 26లో మనకి నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 1,30,000, 27లో 1,30,000, 1,00,000 4 years 1.3 ఛార్జ్ చేస్తున్నాడు వీళ్ళు ఫీజు. ఇది స్పెషల్ ఫీజు వచ్చి 5,500, 2,500 ముందు ఫస్ట్ ఇయర్ అయితే 5,500. NBA ఫీజు అని ఇది ఒకటి వసూలు చేస్తున్నారు. 3,000 వసూలు చేస్తున్నారు. అంటే మనకి ఈ రెండు 1.35, 1.8, 5,000, 8,000, 1.385, 1,38,000 మనకి చేంజ్ రావచ్చు. ఇది ఫీజెస్ అయితే ఉండే ప్రస్తుతం ఫర్ ది అకాడమిక్ ఇయర్ ఈ ఫీజెస్ ఉండే స్టూడెంట్స్. మనం ఇయర్ ఆఫ్ అడ్మిషన్ బీటెక్ ప్రోగ్రామ్ 24 మనకి ఇది అవసరం. ఇది 23 మనకి ఇది లాస్ట్ ఇయర్. అదేవిధంగా మనము ఫీ స్ట్రక్చర్కి వెళ్ళాం. ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ మనం ఇది ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ చూద్దాం. ఇక్కడ మీరు కూడా వెళ్తే ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ అయితే ఉంది. ఇక్కడ మనం ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ వెళ్దాం. ఏ సెట్ వచ్చింది ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ వీడు క్లియర్గా ఇచ్చారు. మీరు కూడా వెబ్సైట్ను విజిట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. అదేవిధంగా ఇక ఇది చూడండి గోకరాజు రంగరాజు ఎంసెట్ 223 ఫస్ట్ అండ్ లాస్ట్. ద కంప్యూటర్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చి 36,000 లాస్ట్ ఇయర్. ఫస్ట్ EWS 38,000. దీనికి ఓసీలో మనకు ఈడబ్ల్యూఎస్ నార్మల్ ఓసీకి జస్ట్ 3,000 డిఫరెన్స్ రావచ్చు. అది సేమ్ ఫార్ములా. BCB 77,000, 1,30,000. BCC ఇది CE. ఇది అదేవిధంగా మనం కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ మనకి 1,00,000 ఓసీ వాళ్ళకి అయితే 1,00,000 క్లోజ్ అవటం జరిగింది.
ఓసిసి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ బాయ్స్ 5,000 స్టార్టింగ్ అయింది. లాస్ట్ది 1,11,000 కూడా వచ్చింది మనకి. 11,000 ఈడబ్ల్యూఎస్ 8,000 ఓపెనింగ్, 8,300 క్లోజింగ్. అండ్ బీసీఏ 17,000, 21,000 క్లోజింగ్. బీసీబీ 19,000 అండ్ 16,000 క్లోజింగ్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ చూస్తే. అండ్ గర్ల్స్లో అయితే 8,000, 11,000. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ 11,000 to 11,588. బీసీఏ ఇది వస్తుంది. ఇది మీరు చూసినట్టయితే ఇటు వస్తే మనకి ఎస్సీలు కూడా ఉంటారు. ఈ ఎస్సీలో సివిల్ ఇంజనీరింగ్ 31 వచ్చింది. కంప్యూటర్ సైన్స్ బిజినెస్ సిస్టమ్స్ అయితే 1 lakh వచ్చినాయి. 1 lakh వచ్చింది. 1 lakh వచ్చింది. సపోజ్ మనకి సిఎస్సి విత్ డేటా సైన్స్. సిఎస్సి డేటా సైన్స్ మనకి సిఎస్సి విత్ డేటా సైన్స్ 4,000 ఓపెనింగ్, 8,000 క్లోజింగ్. అండ్ ఈడబ్ల్యూఎస్ 4,000, బీసీఏ 14, బీసీబీ అయితే 14కి వచ్చింది లాస్ట్ ఇయర్ మనకి. 14 ఎవరైతే బీసీబీలో ఉన్నారో, బీసీబీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత బీసీడీ 30,000 ఉంది. మరి అదేవిధంగా బీసీఈ డేటా సైన్స్, బీసీఈ అండ్ ఎస్సీ. ఇది ఎస్సీ, బీసీడీ, బీసీఈ ఇది ఎస్సీ వాళ్ళకి. ఎస్సీ ఇది ఈ విధంగా కంప్యూటర్ సైన్స్ అయితే మనకు చూడవచ్చు. చాలామంది అందరు ఇంట్రెస్ట్ పడే ఇది జాగ్రత్తగా గమనించండి మీరు. ఇది కంప్యూటర్ సైన్స్ బీసీఈ అండ్ సిఎస్సి బాయ్స్ 2007 ఓపెనింగ్, క్లోజింగ్ మనకు 6K దాకా రావడం జరిగింది. ఈసారి 7K 8K కూడా వెళ్ళవచ్చు. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ బాగా పెరగటం జరిగింది. 4,689. అండ్ బీసీఏకి ఇది ఈడబ్ల్యూఎస్ 4K, 5K. బీసీఏ 5K to 13K. అండ్ బీసీబీలో 10,000 దాకా రావడం జరిగింది. ఈసారి అయితే ఇది ఒక 14K కూడా రావుతుంది. బీసీసీ బీసీఈ ఇది బీసీఈ ఇది బీసీఈ మనకి. ఎస్సీస్కి అయితే 28,000 వరకు రావటం జరిగింది. ఎస్టీస్కి అయితే 33,000 దాకా రావటం జరిగింది. ఇది దీనిలో 360 సీట్స్ మనకి ఉన్నాయి. 360 సీట్స్ ఉండే. సిఎస్ఎం ఏఎంఎల్లో కూడా ఇదే విధంగా ఉంది, మీరు చూడొచ్చు. దీన్ని కూడా మీరు చూడొచ్చు. సిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది 180 సీట్స్ ఉంది. ఇది 60 సీట్స్, ఇది 60 సీట్స్ ఉన్నాయి. తర్వాత ఇది బీసీఏ త్రిబుల్ ఎంఈ. మీరు ఇండియాటూల్ ఈ సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. మీరు విజిట్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇది లాస్ట్ ఇయర్ 23 బ్రాంచ్. అంతకుముందు ఉన్న దానికి డిఫరెన్స్ చూద్దాం మనం. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది క్లోజింగ్ వచ్చి 5K వచ్చిందమ్మా. ఇది గమనించండి మీరు. ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందా లేదా అని మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. 5K ఉంది. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ అదేవిధంగా సిఎస్సిలో ఇక్కడ ఏముంది 6K. ఇది 6K. అంటే 1K డిఫరెన్స్ ఉంది. ఈసారి అయితే 2K వస్తుంది నాకు తెలిసి అయితే. ఇది వెళ్ళి ఈసారి 8K అవుతుంది క్లోజింగ్ ర్యాంక్. 7K నుంచి 8Kకి రావచ్చు. 7K to 8Kకి రావచ్చు. ఇది 7Kకు. సిఎస్ ఐటీ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. బీసీఏ ఇది ఓపెన్ క్లోజింగ్.
ఈడబ్ల్యూఎస్, బీసీఏ, ఇది ఇది బీసీఏ, బీసీబీ అయితే ఇది 17 ఐటీ వస్తుంది. దీనిలో 17 వచ్చిన వాళ్ళకి నీకు ఐటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నీకు సిఎస్ఐ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఓపెన్, ఈడబ్ల్యూఎస్, బీసీఏ ఇది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో. ఇది కంప్యూటర్ సీట్స్ అయితే బాగా గోకరాజు రంగరాజులో మీకు ఆల్రెడీ ఇక్కడ 2021 కట్ ఆఫ్ కూడా ఇచ్చాడు. 2021 కట్ ఆఫ్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా మనం ఒక్కసారి అయితే ప్లేస్మెంట్ను ఏ విధంగా ఉండయి, గోకరాజులు అసలు ప్లేస్మెంట్ వస్తున్నాయా లేవా అని మనం చూడవచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్కి వెళ్తే ఈ 23 ప్లేస్మెంట్ ఉన్నాయి ఇక్కడ. దాదాపు గోకరాజు రంగరాజులో మనకి మీరు వెబ్సైట్కి వెళ్తే 23, 22, 21, 20, 19 ఇలా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది క్యాంపస్. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ట్వంటీ త్రీ కంటే వీళ్ళు మనం 23 చూసుకుందాం. లాస్ట్ ఇయర్ పేమెంట్ ఎట్లా ఉందో మనం చూసుకోవచ్చు. గోకరాజు రంగరాజు ప్లేస్మెంట్స్ కూడా మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. అక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్ ఈజ్ ఆల్సో టాకింగ్ గోకరాజు రంగరాజు గెటింగ్ గుడ్ ప్లేస్మెంట్స్ అని కూడా చెప్తున్నాడు. దీని ప్లేస్మెంట్, దీనికి ప్లేస్మెంట్కి R&D స్టాఫ్ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. ఇంకా ప్లేస్మెంట్ కాంగ్రాజులు 2018 బ్యాచ్ మనకు ఇక్కడ కూడా ఇవ్వటం జరిగింది. సిటీసీ కూడా మనకి సిటీసీ 44 దాకా ఇచ్చారమ్మ. ఇక్కడ ఈ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ ఇట్లా వచ్చినాయి. సిటీసీ కూడా మనకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్లేస్మెంట్ వైజ్ కూడా బాగుంది. కంప్యూటర్ సైన్స్కి అయితే బాగా ఇచ్చారు. ఈసారి కంప్యూటర్ సైన్స్ సీట్లు డెఫినెట్గా హైయెస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ రావడానికి స్కోప్ ఉంది. వెబ్సైట్ రావట్లేదు మనకి. ఇది కంప్యూటర్ సైన్స్ కూడా బాగా ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వెబ్సైట్ ప్రస్తుతానికి రావట్లేదు అనుకుంటా. దీన్ని స్టాఫ్ కూడా స్టూడెంట్స్ ఈవెంట్స్ కూడా మనకి డిఫరెంట్గా ఉంది. ప్లేస్మెంట్ 2019. ఇక్కడికి అమెజాన్ వస్తుంది మనకి. అమెజాన్ ప్లేస్మెంట్, ఫ్లిప్కార్ట్ ప్లేస్మెంట్, మోస్ట్గా క్యాప్జెమిని ఇలా. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 23 ప్లేస్మెంట్ అయితే రావటం జరిగింది. 23 ఇది ప్లేస్మెంట్ 23. ఇది 23 1400 ప్లస్ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇన్ 2023. 400 ప్లస్ స్టూడెంట్స్ ప్లేస్డ్ విత్ 6 lakhs అబౌవ్ సిటీసీ. ఇది నార్మల్ ప్యాకేజీ.
మనకు ఆల్రెడీ హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs ఉంటుంది, 50 lakhs ఉంటుంది. మనకు నార్మల్ ప్యాకేజ్ అనేది ఇంపార్టెంట్. నార్మల్ నాకు తెలిసి అయితే 10 lakhs వస్తుంది. ఇక్కడ కూడా 10 lakhs ప్యాకేజ్ రావడానికి స్కోప్ ఉంది. కంపెనీ ఉంది అమెజాన్, డార్విక్, సిస్కో వచ్చింది. సిస్కో 17 lakhs, అమెజాన్ 44 lakhs. 53 క్యాండిడేట్స్ తీసుకున్నారు. సిస్కో, డార్విన్ అండ్ నెల్సన్ అండ్ నెక్స్ట్ క్లోట్, ఎక్సావేర్ టెక్నాలజీ, ఎడ్జ్డ్ అండ్ ఇది మనకి ప్లేస్మెంట్ కూడా బాగానే ఇచ్చారు. సింక్రనీ ఫైనాన్షియల్ సర్వీస్ 11 lakhs అండ్ ఫ్యాక్ట్సెట్ 10 lakhs, క్యాబ్ జెమినీ 5 lakhs, హెచ్సిఎల్ అండ్ వెస్ట్, హుందాయ్ మోటార్ ఇండియా, బ్యూటిఫుల్, ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్, జిఎస్డబ్ల్యూ, వరాకల్, బ్రాడ్రేజ్, లిస్ట్, వాల్యూ ల్యాబ్స్ అండ్ కంపెనీస్ అయితే కుప్పలుగా వచ్చేసినాయి. ఇక్కడ మీరేం 101 కంపెనీస్ వచ్చినాయి అమ్మ 2003లో. 101 కంపెనీస్ వచ్చినాయి కాబట్టి మీరు ఎవ్వరు ఏం భయపడకూడదు. CH23 ప్లేస్మెంట్స్ మనకి ఇక్కడ బ్రాంచ్ వైజ్ కూడా ఇచ్చాడు. ఎక్కువ ప్లేస్మెంట్స్ 568 సిఎస్సికి ఇచ్చాడు, ఐటీకి 2018. మన నంబర్ 1 సిఎస్సి అయితే నంబర్ 2 ఐటీ అనుకోవచ్చు అమ్మ. తర్వాత నంబర్ 3 వచ్చి ఈసీఈకి 385 వచ్చినాయి. ఈసీఈకి కూడా బాగానే వచ్చినాయి. త్రిబుల్ మెకానికల్ కూడా, సివిల్కి కూడా వచ్చినాయి ప్లేస్మెంట్. ఎంటెక్ ఇవి టోటల్గా 1400 ప్లేస్మెంట్ వచ్చినాయి. ప్లేస్మెంట్ గురించి పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కాలేజీలో చేరిన వాళ్ళందరికీ ప్లేస్మెంట్ బాగా వచ్చినామో వరీ అవ్వకూడదు. మీరు రైట్ ఎవరికైతే 5 to 7 lakhs to 7K to 8,000K వచ్చిందో ఓసీ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ సీట్ అయితే డెఫినెట్గా సిఎస్సి వస్తుందమ్మా. నో ప్రాబ్లం. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మా. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మీరు కమింగ్ వెబ్ కౌన్సిలింగ్లో 7 to 8K వచ్చిన వాళ్ళు ఈ యొక్క సిఎస్సి బ్రాంచ్ పెట్టుకోండి అమ్మా. ఇంకెక్కువ 9K 10K వచ్చిన వాళ్ళు కూడా మీరు సిఎస్సి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ కోర్సులు కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు అమ్మ. ఆల్ ది బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.